ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడొద్దు, నేను ఖచ్చితముగా నీకు సహాయం చేస్తానని. నిజమేనండి. ఒక్కొక్కసారి మనము మానవ జీవితంలో ఎన్నో సహాయాలు మనకి ఉండవచ్చేమో, కానీ దేవుని సహాయము ముందు ఏ సహాయము కూడా ఒక్కొక్కసారి అంతగా పనికి రాకపోవచ్చండి. ఎందుకు యాకోబుకు దేవుడు సహాయం చేస్తున్నాడు అని మనము జాగ్రత్తగా ఆలకిస్తే, యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడండి. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూడండి, యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు తన జీవితంలో మోసగాడిగా జీవించినా, ఎంతగానో మరి తండ్రి ఎదుటి కానీ, అన్నదమ్ములు ఎదుటి కానీ, ప్రేమైన వాళ్ళరా బంధువులు ఎదుటి కానీ తను ఒక మోసగాడిగా జీవించినా, ఒకానొక దినమున దేవుని పాదములు పట్టుకుని గోజాడాడు. దేవునితో ప్రార్థనలో పెనుగులాడి ఉన్నాడు. మరి అటువంటి యాకోబుని అంటున్నాడు, భయపడబాక, నేను నీకు సహాయము చేస్తానని. అంతేకాకుండా అదే యాకోబుతో చెప్తున్నాడు, నీవు పర్వతములు నూరుస్తావు, వాటిని పొడి చేస్తావు, కొండవలే పొట్టు చేస్తావు అని. అంటే అటువంటి బలాన్ని దేవుడు ఇస్తున్నాడండి. ఎందుకంటే దేవుని సహాయము మనకి ఖచ్చితముగా ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని సహాయం మనకి బలమును అనుగ్రహిస్తుందండి. అంతేకాదు, దేవుని సహాయము మనలో ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. కావున ఈ రోజున ఖచ్చితముగా ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుని సహాయము కొరకు యాకోబు వలె ప్రార్థన చేయాలి. రాత్రంతా ప్రార్థన చేశాడు యాకోబు. అటువలే నీవు కూడా రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుని సహాయం నీకు లభిస్తుంది. కావున ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలు వింటున్నవారు, దేవుని సహాయం వల్ల మనకి మేలే కలుగుతుందండి. ధైర్యము, బలము, నమ్మకము మనలో కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.